గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు దుండగులు. బళ్ళారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అసెంబ్లీ సమావేశాల కోసం బెంగళూరులో ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డి. అయితే ఈ ఘటన పైన బళ్ళారి జిల్లాలో పోలీసులు ఫోన్ ద్వారా ఫిర్యాదు అందింది. ఘటన వెనుక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నట్టుగా గాలి జనార్దన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి చేశారంటూ గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. జనవరి 1వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. లోపల నుంచి వచ్చేటువంటి గాలి జనార్దన్ రెడ్డి కూడా బయటికి వచ్చి వెంటనే తన గన్మెన్స్తో కాల్పులకు పాల్పడ్డాడు. దీంట్లో భరత్ రెడ్డి అనుచరుడు ఒకరు కూడా మరణించారు. సో ఏదేమైనా ఆ రోజు జరిగిన ఘటనతోనే ఇప్పుడు నిప్పెట్టారా? గాలి జనార్దన్ రెడ్డి భరత్ రెడ్డికి టార్గెట్ అయ్యారా? సో భరత్ రెడ్డి అనుచరులే ఆ రోజు తమలో ఒక వ్యక్తిని హతమార్చారని చెప్పి ఈ నేపథ్యంలో ఈ రకంగా నిప్పంటించే ప్రయత్నం చేశారా? అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది బళ్ళారిలో. సో బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పంటించిన విజువల్స్ చూస్తున్నాం. ఒకసారి సంఘటన స్థలం ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం. సో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి అక్కడ లేరు, ఆయన బెంగళూరులో ఉన్నారు. సో ఆ సమయంలో ఎవరు కూడా ఇంట్లో లేకపోవడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్తున్నారు పోలీసులు. సో పోలీసులకి గాలి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. పోలీసు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు, మంటలారి ప్రయత్నం చేశారు. మా ప్రతినిధి చెల్లాకి నాయుడు ఉన్నారు. నాయుడు, ఏం జరిగింది? గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పట్టించేటువంటి దానిపైన భరత్ రెడ్డి ఉన్నారు. దీని వెనుక పొలిటికల్ కాన్స్పిరసీయేనా? ఎలా చూడాలి? మనోజ్, బళ్ళారిలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు ఇక్కడ రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యం, అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఇటీవల కాలంలోనే బ్యానర్ల అంశం ఏకంగా కాల్పుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఏకంగా ఒక వ్యక్తి కూడా మరణించినటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ నుండి ఈ రోజు ఏకంగా గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక హౌస్ నిప్పు పూర్తిగా దగ్ధం అవడం, అగ్నికి ఆహుతి అవడం అనేది మొత్తం వీరైతే మాత్రం ఆరోపిస్తున్నది. కాంగ్రెస్ నాయకులు కక్షగట్టి మరీ పని కట్టుకుని మరీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ నాయకులు విమర్శిస్తున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. మనం విజువల్స్ లో కూడా పూర్తిగా హౌస్ మొత్తం అంతా అగ్నికి ఆహుతి అవుతున్నటువంటి పరిస్థితి. సోమశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నది ఏకంగా కాంగ్రెస్ నాయకులు ఈ రకంగా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఇటీవల కాలంలోనే అది బ్యానర్ల విషయంగా సద్దు మనగక ముందనే మరొకసారి ఇటువంటి కార్యక్రమం జరగడం అనేది బళ్ళారి రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొనుంది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు అనంతరం బెంగళూరు నుంచి బళ్ళారికి కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి సిచ్యువేషన్ లో జిల్లా ఎస్పీతో కూడా ఆయన మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి మరి ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ అనేది దీన్ని రీకౌంటర్ ఎలా ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఒకవైపు అయితే కాంగ్రెస్ పని కట్టుకుని చేస్తుంది అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ పోలీసులు ఏం తేల్చారు? పోలీసులు డెఫినెట్ గా ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, ప్రతిదీ కూడా సర్వేలెన్స్ లో ఉంటుంది. అక్కడికి ఎవరైనా వచ్చి నిప్పంటించారా? పోలీసులకు ఏమైనా కీలకమైన సమాచారం దొరికిందా ఈ విషయం పైన? మనోజ్, ఇప్పటికైతే మాత్రం పోలీసులు పూర్తి ఇన్వెస్టిగేషన్ లో ఉన్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి ఎవరైనా వచ్చారా అనుకోని సంఘటనలు, ఇక్కడ ఎవరు ముఖ్యంగా అయితే వ్యక్తులు ఎవరు లేరు. వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇంకా ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉండేది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళ ప్రమేయం ఉందా, లేదంటే బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చి చేశారా అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఎస్పీ ఒక సమాచారం చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే మొత్తానికి ఇప్పుడు రెండు వర్గాలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఈ రోజు చిరికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి. బ్యానర్ అంశం, మరొకటి ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి హౌస్ ఇంటికి నిప్పు పెట్టడం, ఇటువంటివన్నింటినీ కూడా మరి ఇది ఎక్కడికి అవుతుంది, పోలీసులు దీనికి ఎక్కడ పులి స్టాప్ పెడతారనేది వేచి చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు దుండగులు. సో అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటికి నిప్పెట్టారు. సో ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. గాలి జనార్దన్ రెడ్డి కూడా బెంగళూరులో అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి వెళ్ళారు కాబట్టి ఆయన డైరెక్ట్గా నేరుగా అక్కడి నుంచే ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పండించిన సంఘటన పైన బళ్ళారిలో కొంత హైటెన్షన్ నెలకొంది. బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి అండ్
ఇటు గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల మధ్య ఇంకా మళ్ళీ ఈ గొడవ తారాస్థాయికి చేరిందని చెప్పాలి. సో భరత్ రెడ్డే తన ఇంటికి నిప్పంటించాడు అని చెప్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి అండ్ వర్గీయులు. సో ప్రజెంట్ కొంత హైటెన్షన్ వాతావరణం మధ్యలోనే బళ్ళారిలో పోలీసుల పహారా కొనసాగుతోంది. సో పోలీసులు ఈ అంశం పైన కేసు నమోదు చేశారు, దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిగా అక్కడ ఒక హాట్ టాపిక్ కొనసాగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఈ అంశం వెనుక ఎవరున్నారు? నిజంగానే భరత్ రెడ్డే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పంటించేలా తన వర్గీయులు ప్రోత్సహించారా? ఆయనే దీని వెనుకున్నారా? చూడాలి మరి ఏం జరుగుతుందో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.